ఏంటంటే మోటూరు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు రైతాంగ వ్యవసాయ కూలి పోరాటాలు సామాజిక సమస్యలపై పనిచేసినటువంటి కొరటాల సత్యనారాయణ గారు లాంటి ప్రముఖులు కూడా ఈ ప్రాంతంలో పనిచేశారు. ఈ అంశం ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఈ రేపల్లి డిపోలో ఎస్డబ్ల్యూఎఫ్గా గతంలో ఆర్టీసీ గ్యారేజ్లో పనిచేస్తున్నటువంటి కృష్ణమోహన్ అనేటువంటి ఆయన దీర్ఘకాలం పాటు ఇక్కడ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఇతర డిపోల నుంచి గ్యారేజీల్లో పనిచేయడం కోసం కొద్దిమంది రావటం, ప్రమోషన్ మీద వెళ్ళిపోవటం. ఎస్డబ్ల్యూఎఫ్కి ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా 4 ఓట్లు 5 ఓట్లు వచ్చాయి. ఒక్క అతనే ఉండే ఒక జెండా పట్టుకుని నిలబడేవాడు. ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యులు ఉంటే ఏ రకంగా మనము ఆర్టీసీ విధానాలు, ఆర్టీసీ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటిది కృష్ణమోహన్ గారు ఇక్కడ ఆదర్శంగా పనిచేశారు. ఆ తర్వాత ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్ వాసన లేదు. ఇక్కడ రవిశంకర్ గారి వేదిక మీద ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు ఈ డిపోలో ఉన్నటువంటి కార్మికులు కొంతమంది మేము ఎస్డబ్ల్యూఎఫ్లో చేరతాం, మాకు ఇతర యూనియన్లలో ఆశించిన స్థాయిలో మాకు ఫలితాలు రావట్లేదని చెప్పేసి పిలిచారు. రవిశంకర్ గారు, హరిప్రసాద్ గారికి కొంతమంది ఇక్కడికి వస్తే ఆ సందర్భంగా వాళ్ళు మళ్ళీ వెనకడిగేశారు. మళ్ళీ ఈ కాలంలో వివిధ యూనియన్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇందాక ఐపీరెడ్డి గారు ప్రస్తావించారు. మిగిలినటువంటి యూనియన్లు ఏ పద్ధతుల్లో ఉన్నాయి, ఆర్టీసీ విధానాల మీద ఎస్డబ్ల్యూఎఫ్ విధానాలు ఎట్లా ఉన్నాయనేటువంటి పరిశీలించిన తర్వాత ప్రధానంగా సాగర్ గారు, ఈ డిపో కార్యదర్శి ఉన్నటువంటి సాగరు, మిగిలిన అనేక మంది ఉన్నారు. ఒకళ్ళ పేరు అనేటువంటి కాదు, అధ్యక్షులు సురేష్, శివప్రసాద్, కారంగి శ్రీనివాస్ గారు, కొద్దిమంది పేర్లు నాకు తెలియదు, నాచార్య, ఇట్లాంటి అనేక మంది. అంటే ఇందాక నేను రేపల్ల ప్రాంతం గురించి చెప్పినప్పుడు చైతన్యవంతం ప్రాంతం ఎట్లయితే చెప్పానో ఒక 10 నుంచి 15 మంది ఒక టీమ్గా ఆర్టీసీ రేపల్లి డిపోలో ఉండేటువంటి వాళ్ళు చైతన్యవంతంగా చాలా జెండాలు చూసాం మనం. ఎస్డబ్ల్యూఎఫ్ లాంటి సంఘాల్లో ఉంటేనే మనకి ఆర్టీసీ ఉద్యోగుల